హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే ఈరోజు మేము కథ చేపిస్తున్నాం అన్నమాట. మమ్మీ ఏం కథ మమ్మీ? సత్యనారాయణ వ్రతం కథ అంట, అది చేపిస్తున్నాం. ఫస్ట్ నేను మీకు మా మమ్మీ ముగ్గు చూపిస్తా. ముగ్గు నెంబర్ 1, ముగ్గు నెంబర్ 2. ఇంత పెద్ద ముగ్గు ఏం అవసరం చెప్పి, ఒక ముగ్గు వేస్తే సరిపోతుంది. 2 ముగ్గులు వేసింది మా మమ్మీ. పక్క ఇంట్లో కూడా వేసి రమ్మని చెప్పిన మా మమ్మీకి ముగ్గు. అనూప్ని చూపిస్తా, అరుస్తున్నాడు. అనూప్ తినొద్దు, అనూప్ తినొద్దు. స్నానం చేసుకో ఫస్ట్. నేను చెప్పినా అనూప్ పని చేస్తున్నట్ట చూపిస్తా. ఇగో మా నంబర్ 1 హీరోయిన్ మా ఇంట్లో. బెంజీ ఎప్పుడు పడుకునేమైనా ఈరోజు కథ బేన్ స్నానం చేసుకోవాలి. స్నానం చేసి రెడీ కావాలి. నీకు ఫ్రాక్ వేస్తా, పండుగ రెడ్ కలర్ ఫ్రాక్ వేస్తా నేను నీకు. ఓకే బాయ్, చేయండి. ఓకే బాయ్. ఈరోజు వ్లాగ్ నేను ఎందుకు స్టార్ట్ చేసిన, అఖిల్ స్టార్ట్ ఎందుకు చేయలే అంటే అఖిల్ పండుకున్నాడు గైస్. తెలుసు కదా ఇంట్లో ఎవరు ఎక్కువ పని చేస్తారు, నేనే చేస్తాను. ఏం చేద్దాం, అట్లా వండుకుంటా, చూపిస్తాను మీకు, ఆగండి. ఇప్పుడు చెప్పు అను, ఇప్పుడు చెప్పు అను. ఈ కలర్ ఉండే, ఈ కలర్ చేసిన గైస్. అను తోముతున్నాను గైస్. చాలా రేర్గా కనిపిస్తుంది మీకు అను పని చేస్తున్నట్టు, చూడండి. సరే సరే, తోము మంచిగా తోము. చూపించిన పండుకున్నాను. అను మంచిగా తోము. ఇప్పుడు నీ ఫేస్ వాష్ చేపిస్తే దీంతోటి మరి అవన్నీ చెప్పలే. మా మమ్మీ ఏమో నేను చూపిస్తా. వండింది ఇది వంకాయ ఆలుగడ్డ, ఇంకా మమ్మీ పన్నీర్, ఇది పన్నీర్ మసాలా, ఇంకా ఇక్కడ పప్పు అవుతుంది గైస్. మునక్కాయ పప్పు అవుతుంది, బగారన్నం అవుతుంది. ఇంకా కాలేదా మమ్మీ? స్నానం చేసుకోలేదు గైస్. ఇంకా నీకేం బేన్స్, నీ బాధ ఏంది? ఏమైందిరా అట్లా కూర్చున్నావు? ఎట్లా చికెన్ తింటలేము. ఫోన్ లో చికెన్ ఫోటో చూసి ఆనందిద్దాం అనుకున్నావు కూడా ఫోన్ లో ఛార్జింగే లేదు. ఇంకో దరిద్రం ఏంటంటే ఛార్జింగ్ కేబుల్ కూడా ఖరాబ్ అయిపోయింది. అందుకే నాలాగా తెలివి ఉపయోగించాలరా, నాలాగా స్మార్ట్ గా ఉండాలి. నువ్వు మాట్లాడక నీ స్మార్ట్నెస్ గురించి ముందే నీ సగం తెలివి ఉంటుంది నీకైతే. అరే నా దగ్గర ఏముంది చూడు. ఏంటది? డ్యూరాసెల్ 20,000 mAh స్లిమ్మెస్ట్ పవర్ బ్యాంక్ ఉంది. 20,000 mAh? దీనికి డివైస్ కనెక్ట్ చేయగానే ఆటో డిటెక్ట్ చేస్తుంది తెలుసా. అండ్ 22.5 watts పవర్ డెలివరీ ఉంది. అండ్ ఫాస్ట్ అంటే ఫాస్ట్ గా ఛార్జింగ్ అయిపోతుంది. అవునా? ఇది ఎంత స్లిమ్ గా ఉందంటే 20,000 mAh అయినా సరే ఇది చాలా అంటే చాలా స్లిమ్ గా ఉంది. ఇది 3 డివైసెస్ అట్ ఏ టైం సైమల్టేనియస్ గా ఛార్జింగ్ చేసేస్తుంది అండ్ ఆటో డిటెక్ట్ కూడా చేస్తుంది. అన్ని డివైస్ లో కనెక్ట్ చేయొచ్చు ఒకటేసారి. దీనికి అల్ట్రా ప్రొటెక్షన్ ఉంది ఫ్రమ్ షార్ట్ సర్క్యూట్, ఓవర్ వాల్టేజ్, ఓవర్ టెంపరేచర్, ఇంకా ఓవర్ కరెంట్. 2 USB-A అవుట్పుట్స్ ఉన్నాయి అండ్ 1 Type-C అవుట్పుట్ కూడా ఉంది, విచ్ ఇస్ మ్యాక్స్ 22.5 watts. సూపర్ అంటే సూపర్ గా ఉంది. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, మీకు కూడా కావాలంటే అక్కడ నుంచి బై చేయొచ్చు. చూపి ఒకసారి. ఏదైతే మీకు కూడా కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, అక్కడ నుంచి కొనండి. చాలా అంటే చాలా బాగుంటుంది. గైస్ 9 అవుతుంది ఇప్పుడు. మా మమ్మీ ఎప్పుడు లేచాను? అయ్యో, మా మమ్మీ 5:30కి లేచిందంట. నేను మాత్రం 7కి లేచిన గైస్. అను 8కి లేచిండు. అయినా కూడా స్నానం చేసి ఇప్పుడు తింటాడు, మీకు చూపిస్తా. ఏం పని గైస్, ఏం పని, ఒక పని చేస్తాడు. ఇప్పుడు తోమిండా, తిన్నామా, లోపలికి వెళ్ళిపోతాం. ఏం చేద్దాం చెప్పండి గైస్, అట్లుందిగా. అనుపా ఓకే, నెక్స్ట్ అనుప్కి పని ఉందంట. ఒక బాధ అయితే బెంజితో ఒక బాధ. ఏంటి బెంజ్ నీ బాధ? తిన్నావు కదా బెంజ్, ఇంకెంత తింటావు? బెంజీ తిన్నావు కదా నువ్వు ఆల్రెడీ, ఇంకా నీకేం పని? పండుకో చెప్తున్నా. మధ్యాహ్నం నిద్ర ఉండదు ప్లీజ్. ఇదంతా లాడు గైస్, మా మమ్మీ స్నాక్ ఇస్తుందని. అవు కన్ను రెప్ప కూడా కొడతలేదు చూసారా. ఏంటండి అరాచకం?
అను పాప నుంచి రెండే తోమినవా? తెల్లకి కావాలంటే మరి ఎట్లా చేయాలి? 10 minutes అయింది. అన్ను పాపు అమాస పున్నాన్ని పని చేస్తారు ఇట్లా చూపించు, అన్ని చేసిన అన్ని చూపించు. నువ్వా మరి నువ్వు పనులు చేసి అన్ని చూపించింది ఆ వ్లాగ్లో. మరి అన్ను కూడా అమాస పున్నాన్ని పని చేస్తాడు. మీరు నేనైతే ఇప్పుడు పూజ చేస్తున్నా. అంటే మా ఇంట్లో ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నారు. నేను పూజ చేస్తాను ఇప్పుడు. ఆల్ సెట్. Guys, I'm preparing halwa. సో మీరు చూసినట్టయితే హల్వా నేను ప్రిపేర్ చేస్తాను. ఇంట్లో ష్యూర్ సో మంచిగా అవుతుంది. దట్స్ ది స్పెషాలిటీ ఆఫ్ మై హ్యాండ్. నిజంగా నిజం. మీరు కూడా మీ ఇంట్లో ఏది ప్రిపేర్ చేసి మంచిగా అయితే చెప్పండి, కామెంట్లో చెప్పండి. అండ్ కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి కథ చేసుకోవడం చాలా చాలా అంటే చాలా మంచిది అనమాట. మీ ఇంట్లో కూడా చేసినారా? అయితే వీడియోకి ఇప్పుడే లైక్ కొట్టి కామెంట్స్లో చెప్పండి మీ ఇంట్లో కూడా చేసినారు. చూసినట్టయితే మన హల్వా అనేది కొంచెం బ్రౌన్ కలర్ కావాలి. ఆల్రెడీ మమ్మీ చేసింది, ఫ్లాప్ అయింది. హిట్ అవుతుంది చూడండి. గైస్ మీరు చూడండి, కుమకుమలాడి హల్వా రెడీ అయిపోయింది. ఎక్స్క్యూజ్ మీ, చూసి నేర్చుకో అలవాటు చేయాలి. హల్వా అలా హా కూడా రాదు పాప మీకు. ఇట్లా గైస్ చూడండి, హల్వా అయిపోయింది రెడీ. చక్కగా హల్వా ఇస్ రెడీ. టేస్ట్ చేసి ఎట్లుందో మమ్మీ చెప్తారు కదా అట్లా చెప్పేస్తారు. చూడండి, ఇది సత్యనారాయణ స్వామికి ప్రసాదము, రవ్వ ఇంకా చక్కెర. చేసినప్పుడు మనం చాలా నిష్ఠతో శుద్ధిగా ఉండాలి. అందుకు కలిసే ముఖ్య విష్ణు కంటే రుద్రస్వతం మాతృగుణాంశం సాగర సర్వసప్తీ పావసుందర ఋగ్వేద వేద సామవేద ద్రోణ అంగైతి సాహిత్యం నిధం గంగేజ ఇమయ సరస్వతి నందా సింధు గల జల సింధు ఆయనతో పూజతుడు ఆచరణ పూజతుడు సంప్రోక్షం చేసేసింది. దాంట్లో పసుపు, కుంకుమ, గంధము, అక్షర పుష్పం వేసి ప్రతిష్ఠ చేసి పూజ చేసి దాంతో మనం శుద్ధి అయ్యాం. అది కొందరు స్నానం చేసి వచ్చాం కదా అంటారు. స్నానం చేసి వచ్చినా కూడా మనం ఈ సామాన్లు ఎక్కడెక్కడి నుంచో తెచ్చాం. వాళ్ళు ఏ చేతులు పెట్టి ఇచ్చారో వాళ్ళు ఏ రకంగా ఇచ్చారు. కాబట్టి అన్నీ మనం శుద్ధి చేసుకోవాలి. కార్యక్రమం ఏ విఘ్నాలు లేకుండా, ఆటంకాలు లేకుండా, ఇబ్బందులు లేకుండా, సమస్యలు లేకుండా విజయవంతంగా పూర్తి అవ్వాలంటే దానికి ముందు వినాయకుని మనం పూజించుకోవాలి.
కొత్త డ్రెస్ అది. నువ్వు ఎందుకు అట్లా సతాంచున్నావు బెంజీ? ఎందుకు సతాంచున్నావు? వేస్ట్గా ఏంటి స్వామివారికి గంధము, పసుపు, కుంకుమ, అలంకరణ, ఆభరణాలు అన్ని కూడా చేస్తున్నాము. ఓం భువన కుదురు పూజమి, ఓం లక్ష్మీ నక్షత్రమి, పక్షస్థలం పూజమి. స్వామిని పూజించే చేతులట మనసు శ్రీ సత్యనారాయణి సేవకురారమ్మ మనసార స్వామిని కొలిచి హారతుమ్మ. శ్రీ సత్యనారాయణి సేవకురారమ్మ జయ మంగళమలరమ్మ. కరములు జోడించి శ్రీ చందన మలరించి మంగళకరముకు సుందరమూర్తికి వందనమనరమ్మ. శ్రీ సత్యనారాయణి సేవకురారమ్మ మన ఫుడ్ తింటున్నాను. కిచెన్లో కూర్చొని చూడండి, అనుగడు కిచెన్లో, మమ్మీ ఇక అత్త కిచెన్లో కూర్చొని పూజ చేస్తారు. నేను కూడా కిచెన్లో కూర్చొని తింటున్నాను. ఇది అంటే అపార్ట్మెంట్ రెసిడెంట్స్ వచ్చారు తింటున్నారు. వాళ్ళ ముందు నేను కూడా ఇలా గలీజ్ ఉంటుంది కాబట్టి కిచెన్లో కూర్చొని తింటాను. పన్నీర్ కర్రీ చేసింది పాపం. స్వామి కూడా ఆటలు వేసింది. 2:30 అవుతుంది. నేను పొద్దున్న నుంచి ఏం తినలే, మెక్కుతుంది ఇంట్లో కూర్చొని. పొద్దున్న నుంచి ఏం తినలే నేను. ఇక్కడ చూపించినాము పొద్దున్న తిన్నాను, ఇప్పుడు కూడా తింటున్నాను. నేనేమో తినకుండా ఉన్నా. కానీ పాస్ అయితే ఒక చూసినావా ఎట్లా ఎక్కిస్తుంది. అంటే నాకు నీకన్నా ముందు చేసి బయటకు పోయి వచ్చి పట్టుకోలేదు. బయటకి నేను ఇంట్లో పనులు చేసిన. నేను తింటున్నాను ప్లీజ్. ఇది ఇంతే డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా.